సంతోషంగా ఉంటారు. ఆ వర్షాలు పడిన తర్వాత ఎలక్షన్ పెట్టుకోవడం బెటర్ అనేది ప్రభుత్వ ఆలోచనలా కనబడుతుంది వెదర్ని బేస్ చేసుకుని. అంటే ఆమె ఉండకుండా ఉన్నప్పుడు పెట్టకూడదనా, ఆమె ఉండగా పెట్టకూడదనా? అది కూడా ఒకటి ఉందన్నమాట వీళ్ళకి. కానీ ఎన్నికలకి కూటమి సిద్ధంగానే ఉన్నట్టేనా సార్, లేదంటే ఇవన్నీ పై కౌరులేనా? లేదు వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. పెద్ద కాకపోతే ఏంటంటే ఈ కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఒకటే లెక్క తేలాలి తప్పించి సిద్ధంగానే ఉన్నారు వాళ్ళు. అంటే ప్రజల్లో వ్యతిరేకత గానీ, రోజు ఈ ధర్నాలు, ఈ హడావుడి అవన్నీ ఇంత ముందు జగన్ ఉన్నప్పుడు ఉంటాయి. అయినా జగన్ అన్ని గెలుచుకురాలేదా? ఓన్లీ లాస్ట్ మండల ఎలక్షన్ లో తప్పించి మిగతా అన్ని కూడా కొట్టుకొచ్చాడు. అంటే మామూలుగా ఈ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గతంలో ఇదే బాబు గారు అన్నారు అప్పట్లో, అప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి అనేది. ఇప్పుడు కూడా అంటే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి ఎన్నికలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి, దాన్ని నమ్ముతారా, లేదంటే వైసీపీ అన్న పాయింట్ రీచ్ చేస్తున్నారు? అప్పుడు జరిగే చూడాలి మనం, ఇప్పుడేమెందుకు ముందే. అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఏమన్నా బ్లౌజుల్లో చేతులు పెట్టి లాక్కొచ్చేటటువంటియో, లేకపోతే వాళ్ళని నామినేషన్ వేయకుండా చూసేది, లేకపోతే ఎక్కువగా యునానిమస్ చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మోసం చేస్తున్నట్టు వీళ్ళు. లేదు అవేమి లేకుండా చక్కగా మన తెలంగాణలో ఎలక్షన్ బాగానే పెట్టాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తో పోల్చుకుంటే కేసీఆర్ టైంలోనూ బాగానే ఉన్నాయి ఎలక్షన్, పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో జరిగితే సక్సెస్ అయినట్టే. సార్ ఒకటి కాంగ్రెస్ పార్టీ మొన్న రాహుల్ గాంధీ